సంవత్సరం మొత్తం లేని ఆలోచన ఈ డిసెంబర్ 31వ తారీఖు మాత్రమే వస్తుంది. ఏమని ఏం పొడిచామరా 2024లో అని. నిజంగా ఏం పొడిచాం? పెళ్ళి అవ్వటం సక్సెసా లేకపోతే జాబ్ రావడం సక్సెసా? అసలు నిజంగా సక్సెస్ అయ్యామా లేదా అన్నటానికి ఏదైనా పారామీటర్ ఉందా? నేను ఒక కథ చెప్తా. అతని పేరు బాబీ డియోల్ అనమాట. మీ అందరూ తెలుసు, సందీప్ రెడ్డి వంగ ఇచ్చిన యానిమల్ సినిమాలో తను ఒక విలన్ అనమాట. మంచి యాక్టర్ కూడా. తను 1995లో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాడు మూవీస్లో. మంచి పొటెన్షియల్ ఉన్న యాక్టర్ అనమాట. మంచి సక్సెస్ఫుల్లే చూశాడు. తర్వాత కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ డబ్బులు సంపాదించి ఇంటిని పోషించేది. అప్పుడు వాళ్ళ కొడుకు అన్నాడు అనమాట, బాబీ డియోల్ కొడుకు. ఏమని? అమ్మా ఇంకా నాన్న సంపాదించాడా అని చెప్పేసి. కొడుకు పుట్టక ముందు ఈజ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఇన్ బాలీవుడ్ అనమాట. అంటే యాక్టింగ్ పరంగా, హీరో అని చెప్పట్లే, యాక్టింగ్ పరంగా. కొడుకు పుట్టిన తర్వాత అంత పెద్దగా పేరు లేదు, పెద్ద అవకాశాలు కూడా లేవు. చాలామంది ప్రొడ్యూసర్స్కి తన ఫొటోస్ పంపించేవాడంట, కానీ సున్నితంగా రిజెక్ట్ చేసేవాళ్ళంట బాలీవుడ్ ప్రొడ్యూసర్స్. అవకాశాలు లేక బాధపడుతున్న దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది అవకాశం. అది సందీప్ రెడ్డి వంగ వల్ల. సక్సెస్కి పారామీటర్